హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock అవుతుందండి. ఈరోజు వచ్చేసి సండే. సండే స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఇదా అండి. సండే స్పెషల్ కాదు, ప్రతిరోజు ఇదే అండి. సండే స్పెషల్ ఏంటంటే నేను దీని తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దామండి. దీని టైం ఇంకా ఈవినింగ్ దాకా ఉందండి. ఇప్పుడే నేను మాట్లాడినాను, ఇప్పుడే నిండిపోతుంది, అందువల్ల దీన్ని పక్కా పెట్టేస్తున్నా. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే అరటికాయ కర్రీ అండి, అరటికాయ ఫ్రై, గోకరకాయ ఫ్రై కదండి, గోకరకాయ టమాటా. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకుంటూ మాట్లాడదాం. ఇక్కడ వచ్చేసి మనం అరటికాయ కట్ చేసి పెట్టుకున్నామండి. ఆనియన్స్, కొత్తిమీర అండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం ఇందులో. ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. కొద్దిగా ఆయిల్ గరం అయినాక వేస్తే బాగుండు. ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. కొద్దిగా సేపు ఆయిల్ మగ్గనిద్దామండి, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయ పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి అరటికాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇందులో వచ్చేసి పప్పులన్నీ వేసుకోవచ్చండి. మినపప్పు అంటే పప్పులన్నీ అన్ని గుమ్మరియొద్దు, మనం పోపులో ఎట్లా వేస్తామో అట్లా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడు వచ్చేసి నేను కావాలి ఫ్రై చేస్తున్నా, ఏం వేస్తలేనండి. నేను ఎప్పుడు ఒకటి చెప్తే ఏంటంటే ఒక వంట 100 విధాలు వండొచ్చు. మన దగ్గర ఏమి అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను ఇందులో ఏ పప్పులు వేయలే, కాలి ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేస్తున్నా అండి.
ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను గోకరకాయ కట్ చేయలే అండి. ఇప్పుడే ఏమంటారు అరటికాయ కర్రీ కంప్లీట్ కాలే అండి. ఇంకా ఏమంటారు మగ్గుతుంది. అప్పటిదాకా నేను ఏం చేయాలంటే గోకరకాయ కట్ చేసుకుంటా వీడియో కంటిన్యూ చేస్తా అండి. నా దగ్గర వెజిటేబుల్ నా దగ్గర కదండి, అందరి దగ్గర ఉంటుంది. వెజిటేబుల్ కట్టర్ ఉండే, అది ఏ డబ్బాలు ఉందో నాకు తెలియదు. అందుకే నేను కట్ చేసేటి ఉంటే కట్టర్తో కట్ చేయడం నాకు అలవాటు అండి. ఇందులో వచ్చేసి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఇంకేందంటే నేను నువ్వులు ఎక్కువ ఇష్టపడతా అండి, నువ్వుల పొడి వేసి దించేస్తా. కానీ ఇప్పుడు ఇది ఎండాకాలం కదండి, అందువల్ల నేను గోకరకాయ టమాటా ఖాళీ అదే వండుతా, ఏం మసాలాలు వేస్తలేనండి. అరటికాయ స్మెల్ వస్తుందండి బాగా. నేనేందంటే ఎక్కువ నాన్ వెజ్ ఇంట్లో మేము ఎక్కువ వండుతాం, కానీ ఎక్కువ నేను వెజిటేబుల్ ఎక్కువ ఇష్టపడతా అండి. నాకు చాలా ఇష్టం వెజిటేబుల్స్ అంటే అన్ని ఇట్లా కర్రీ, అన్ని కలగూర గంపలాగా అనుకుంటాను చూడు, అట్లా వండుతా, లేకుంటే ఇట్లా ఫ్రై లాగా చేస్తా. ఇది ఎక్కువ నేను రైస్ కంటే చపాతీలో చాలా ఇష్టపడతా అండి. చపాతీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వచ్చేసి మాట్లాడుతుంటే నేను కట్ చేయలేనండి, అందువల్ల నేను కట్ చేసినాక కర్రీ వండుతూ చూడండి, అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు వచ్చేసి అరటికాయ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. అంతవరకు ఏం చేయాలని మళ్ళీ వీడియో ఆన్ చేసిన, గోకరకాయ కట్ చేసుకుంటూ మాట్లాడదామని. ఇప్పుడు ఇది వచ్చేసి గోకరకాయ టమాటా వేసి వండుతా అండి. నువ్వులు పొడి వేయొచ్చు, కానీ నేను నువ్వుల పొడి వేస్తలేను, ఖాళీ టమాటా గోకరకాయ. నేను కట్ చేసినాక కర్రీ వండుతూ చూడండి, అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు వచ్చేసి మంచిగా ఆయిల్ మగ్గిందండి, కారం పొడి వేసి దించేద్దాం. కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే మంచిగా మగ్గినాక టోటల్గా ఏమంటారు ఫైనల్గా అరటికాయ కూర కంప్లీట్గా అయిపోయిందండి. ఎంతమంది చూస్తున్నారు అందరికీ అరటికాయ కూర రెడీ అండి. ఇప్పుడు వచ్చేసి గోకరకాయ టమాటా అండి. ఆనియన్స్ వేద్దాం.
ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి గోకరకాయ వేద్దామండి. ఇది వచ్చేసి నేను గోకరకాయ ఉడకబెట్టలే అండి, నేను డైరెక్ట్ ఏమంటారు కడాయిలో వేసేస్తున్నా. ఎందుకంటే మనం గోకరకాయ ఉడకబెట్టి ఫ్రై లాగా చేసుకోవచ్చు, నేను టమాటా వేసి గ్రేవీ లాగా చేస్తున్నా. కొద్దిగా పసుపు వేద్దామండి. కొద్దిగా పసుపు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దాం. టమాటా వేద్దాం. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి కారం వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను కారం ముందు వేసేసిన అండి, లేకుంటే కొద్దిగా సేపు స్టీమ్లో పెట్టామనుకో గోకరకాయ కంప్లీట్గా ఉడికిపోతుంది. ఎందుకంటే దీనికి కాంబినేషన్ వచ్చేసి టమాటా చారు, కొద్దిగా గ్రేవీలా చేద్దామని కొద్దిగా వాటర్ పోస్తున్నా అండి. ఎందుకంటే ఇంతకుముందే అరటికాయ ఫ్రై చేసిన, ఇది కూడా కొద్దిగా వాటర్ పోసిన అనుకో కొద్దిగా గ్రేవీలాగా అవుతుంది. మరి ఎక్కువ కూడా కాదండి, కొద్దిగా వేస్తా.
ఎందుకంటే ఇది రైస్లా తింటాం కాబట్టి నేను గ్రేవీలా చేస్తున్నా. చపాతీకి అయితే ఫ్రై అండి. ఇప్పుడు వచ్చేసి ఒక 5 మినిట్స్ అండి వాటర్ పోసాం కదా, ఉడకబెడదాం. దాని తర్వాత టోటల్గా గోకరకాయ కర్రీ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి అరటికాయకు గోకరకాయకు అవి దానికి కాంబినేషన్ వచ్చేసి టమాటా రసం అండి. ఇందులో వచ్చేసి 2-3 చింతపండు రెక్కలు, టమాటా కట్ చేసి పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టినామండి. చల్లారినాకడ రసం పిసికి పక్క పెట్టుకొని పోపులా మనము, నేను చెప్తా కదండి ఎవరు ఇష్టం వాళ్ళది, పోపులా ఇది రసం వేసేసి మసాలా పెట్టినాకడ కొందరు ఎల్లిపాయ జీలకర్ర దంచేస్తారు, కొందరు నేనైతే ఏమంటారు ఎండుమిర్చి ధనియాలు ఎల్లిపాయ ఇవన్నీ ఎంపుకొని పౌడర్ వేసి నేను వేస్తా అండి. నేను ఏంటంటే ఒక వంటను ఎన్నో విధాలు చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే టమాటా చారు కంప్లీట్ కావాలి, ఇది చల్లారినాక చేద్దాం. అప్పటిదాకా మూత పెట్టేద్దామండి. టోటల్గా వంట చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఏంటంటే గోకరకాయ టమాటా కర్రీ, దానికి కాంబినేషన్ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి, దానికి కాంబినేషన్ వచ్చేసి టమాటా రసం, చపాతీ లేదండి ప్లెయిన్ రైస్. ఇంకేం చెప్పాలండి, వాటిని చూస్తే నాకు ఆకలి అవుతుంది. ఈరోజు టిఫిన్ చేయలే అండి, చాయ్ బ్రెడ్ తిన్నాం, అందువల్ల ఆకలి అవుతుంది. ఫటాఫట్ అన్నం తిన్నాం కాడ ఈవినింగ్ వచ్చేసి నేను బయటకు వెళ్తే వీడియో కంటిన్యూ చేస్తాను, ఇంట్లో ఉన్నా కానీ వీడియో కంటిన్యూ చేస్తాను అండి. ఇప్పుడు వచ్చేసి నేను రైస్ తింటా అంటే, ఎందుకంటే నేను తినేటప్పుడు నేను మాట్లాడలేనండి, మాట్లాడుతుంటే నేను తినలేను, అందువల్ల తిన్నాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అవుతుందండి. టామ్ వస్తలేడు, జెర్రీని తీసుకొని నేను టెంపుల్ దాకా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా. టెంపుల్కి వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. హలో మిజువల్, ఏది చెప్పు, మంచిగా నేను ఎందుకు పోయినావురా, బయటకు రా. నేను రాను. ఏడిపోతున్నావు? ఏడిపోతున్నా, గుడికి వెళ్తున్నా. సరే పోయిరా, రావా బయటకు. పొద్దు నుంచి రాలే కానీ ఇప్పుడు వచ్చి చూసిన లోపలికి పోతున్నాడు. సరే బాయ్. ఇప్పుడు వచ్చేసి మనం సికింద్రాబాద్ బస్ స్టాండ్కి వచ్చినామండి. అక్కడి నుంచి ఇక్కడి దాకా బస్ స్టాండ్ ఎండండి. మాత్రమేనండి. 90 రూపాయలు భయ్యా, 100% వాటర్ ప్రూఫ్ చెప్పాలి భయ్యా, రఫ్ అండ్ టఫ్ చెప్పాలి భయ్యా. 90 రూపీస్ ఎట్లా ఎట్లా ముంజలు
ఎట్లా చెప్పని కూడా వస్తలేదమ్మా నీకు? ఇప్పుడు వచ్చేసి మనం సికింద్రాబాద్ వినాయకుల టెంపుల్కి వచ్చామండి. ఇప్పుడు వచ్చేసి మనం లోనికి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి ప్రసాదాల కౌంటర్ అండి. ఇక్కడ వచ్చేసి టికెట్ల కౌంటర్. ఇక్కడ వచ్చేసి కాలు కడుక్కుందామండి. వస్తుండు, ఒక నిమిషం ఉండు. చూడండి వాడు ఎట్లా అరుస్తుండో. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుందండి. ఇందాక నేను టెంపుల్కి వెళ్ళేసి రిటర్న్ ఇంటికి వచ్చేసినాము. ఇంకా వీడియో అప్లోడ్ చేసినాక కొద్దిసేపుతో మాట్లాడినాక దాని తర్వాత నేను పొద్దుంది కర్రీస్ అన్నీ ఉన్నాయండి. రైస్ పెట్టుకుంటే అయిపోతుంది. ఏంటంటే నేను చాలా రోజులు ఏందండి అక్కడ వచ్చేసి నేను ఎక్కువ శాతం ఉండ్రాల పూజ ఎక్కువ శాతం చేపిస్తా అండి. ఉండ్రాల పూజ ఒకటి, గరక పూజ ఎక్కువ అయితే నేను అదే చేపిస్తా. పుట్టినరోజులకైనా దేనికైనా అక్కడికి వెళ్ళి ఒకరోజు ముందు బుకింగ్ చేసుకొని టైంకి వెళ్ళి చేపించుకొని వస్తుండే. చాలా రోజులు అయ్యిందండి. ఈరోజు ఎందుకంటే నేను అక్కడ ప్రసాదం తింటే నాకు అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలండి, చెప్పినా కొద్దీ నాకు ఏం చెప్పాలి నాకే అర్థమవుతలేదు. ఇంకేందంటే అక్కడ ఒక 5-6 సార్లు అండి, 5-6 సార్లు అన్నదానం కూడా నేను తిన్నా అండి. చెప్పినా కొద్దీ వస్తూ ఉంటాయండి. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, టైం గడిచినా కొద్దీ ఏం మాట్లాడుతుందో నాకు కూడా అర్థమవుతలేదు. చూద్దామండి. అప్పటిదాకా బాయ్. ఇప్పుడైతే టోటల్గా పని కంప్లీట్ అయిపోయిందండి. చూద్దాం, ఎందుకంటే ఇంకా నేను ఇంకా సాగదీయలేను. ఎంత మాట్లాడగలుగుతానో అంత మాట్లాడినా. చూద్దామండి. డబ్బా ఓపెన్ చేసేస్తా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస కూర్చున్నట్లు జమ చేసి చెప్పిన ముచ్చట డబ్బా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చటతో
మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.